హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నా. మనకైతే కొద్దిగా గ్యాప్ వచ్చిందన్నమాట ఈ మధ్య. మన వరి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం ఫైనల్గా కొద్దిగా స్ప్రే కూడా చేసినాం అనమాట. ఎలా ఉంది ఏంటి అని అయితే ఎప్పుడైతే మనం వెళ్ళైతే చూసేద్దాం అనమాట. అయితే మన తడికిని అయితే తీసేసుకుందాం, అడ్డం పెట్టేసుకున్నాం అనమాట. ఫైనల్గా మన వరి అయితే ప్రజెంట్ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి కూడా అన్నీ తిరగబారిపోయినాయి అన్నమాట. ఇది కూడా చూడండి, ఈ విధంగా తిరగబారైతే ఉన్నాయన్నమాట. సో అసలు ఈరోజు మనం ఈ వీడియోలో మనం అనుకున్నట్టుగా పని అయిందా లేదా అనేది కూడా మనం చాలా నీట్గా అయితే చూద్దాం అనమాట. సో మనం అనుకున్న టైంకి వచ్చాయా లేదా, వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా కూడా మొత్తం అయితే గ్యాదరింగ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్గా ఈ దోమకి ప్లస్ నల్లనొక్కు షైనింగ్ రాకుండా కూడా మనం అయితే రెండో దఫా కూడా స్ప్రే అయితే చేసామన్నమాట. సో అవి ఎంతవరకు పనిచేసినాయి ఏంటి అనేది చాలా క్లుప్తంగా అయితే చూద్దాం అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఫైనల్గా మనం అయితే కొట్టామన్నమాట ఈ నల్లనొక్కు అవి ఇవి రాకుండా. సో ఇవి స్టార్టింగ్లో ఆడాడ కొన్ని అయితే వచ్చున్నాయన్నమాట. సో ఆ తర్వాత అయితే పాతోటిల్లో పెద్దగా ఏమి మనకి కనిపిస్తున్నట్టు కనిపించట్లే. సో చూడాలా ఇవి ఎంతవరకు అనేది. మనకి ఇవి రిజల్ట్ ఆల్మోస్ట్ మనకైతే బాగానే వచ్చినట్టయితే కనిపిస్తుంది అనమాట. సో రిమైనింగ్ కూడా మనం అయితే దీన్ని చూసామంటే రేపు మనకి అంతా ఫుల్గా తిరగబారిపోయిన తర్వాత మనకి దీని యొక్క రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా అప్పుడు దాకైతే మనం అయితే వెయిట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్ప్రే అనేది సెకండ్ టైం చేయడం వల్ల మనకైతే మంచి బెనిఫిట్ అయితే ఉన్నట్టు మనకైతే నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో మన పైరు కూడా చాలా నీట్గా అయితే బాగానే ఉంది. సో ప్రజెంటు మనకి ఎటువంటి తెగులు గిగులు కూడా ఏం లేవు అనమాట. రెండోది మనం నీళ్లు కూడా ఆపేసాం అనమాట. ఇంకా మనం మొత్తం తిరగబారిపోయింది కాబట్టి మనం మొత్తం నీళ్లు కూడా ఇంకైతే మనం ఆపేస్తున్నాం అనమాట. సో ఇంకా నీళ్లు కూడా మనం ఏం పెట్టము. నెక్స్ట్ మంత్ 7-8 తేదీల్లో మనం మన పైరుని అయితే కోసేయడం అయితే జరగద్దు అనమాట. సో మనకి సహకార పవర్ అనేది దోమకి బాగా పనిచేసిందని మనకైతే రిజల్ట్లో అనిపిస్తుంది అనమాట. సో మనకైతే దోమ ఎక్కడ మనకి లేదు. సో మనం కూడా పరిశీలించామన్నమాట. దోమ కూడా మనకి ఎక్కడా తగలలేదు కాబట్టి మన పైరు యొక్క సహకార పవర్ అనేది మనకి బాగా యూజ్ అయిందని మనకైతే అర్థమవుతుందన్నమాట. సో ఇది మన పైరు ప్రజెంట్ KNM 1638 రిజల్ట్. కాకపోతే ఇప్పటికి అందరికీ డౌట్లు ఏంటంటే ఇది ఎన్ని పుట్లు అవుతుంది ఏందనే సందిగ్ధంలోనే చాలామంది మనకి రైతులు అయితే కనిపిస్తున్నారనమాట. సో మనం చూసినంత వరకు పైరు అనేది మ్యాక్సిమం బాగానే అవుతుంది. సో మీరైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడుకి ఆల్రెడీ కోసేసిన ప్రతి దగ్గర మనం అయితే గ్యాదరింగ్ చేసాము. ఎంత చండాలంగా ఉంది అనుకున్నా కూడా 3.5 పుట్టి అయ్యింది అని మనకైతే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి కలగట్లేదని మనకైతే అర్థమైంది. సో మనం కూడా ఇంకొక 10 డేస్కి అయితే మన పైరు కటింగ్ కూడా KNM 1638 వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు దాకా అయితే మనం కూడా వేచి చూసామంటే మనది కూడా రిజల్ట్ ఏంటి అనేది మనకు కూడా తెలిసిపోద్ది. సో ఇది మన KNM 1638 యొక్క రిజల్టు. సో మనం ఎప్పుడు కోయచ్చు ఏంటి అనేది ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పేస్తాం అనమాట. ఇప్పుడు మనకి అక్కడక్కడ పచ్చగా అయితే కనిపిస్తూ ఉంది చూడండి, అక్కడక్కడ గోల్డ్ కలర్ ఉంది, అక్కడక్కడ పచ్చగా ఉంది. సో ఇవనేది మనకి ఇంకొక 2-3 డేస్లో ఇలాగే ఎండలు కానీ కాస్తాయి. తిరగబారేదాన్ని బట్టి మనం అయితే ఎప్పుడు కోస్తాం అనేది కూడా చెప్తాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం నీళ్ళు అయితే ఫుల్గా ఎండబెట్టేదానికి ఇంకా ట్రై చేయండి, నీళ్ళు పెట్టొద్దు. సో మనం ఇప్పుడు ఎంత తొందరగా నీళ్ళు అనేది ఇనికించగలుగుతామో మనకు అంత రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే మనకంతా పొట్ట దశ అయిపోయి గింజలు మారే దశలో ఉంది కాబట్టి ఇంకా మనం 10 డేస్లో వరికోత 10-15 డేస్లో వరికోతకు వస్తాం అనుకున్నప్పుడు మనం అయితే నీళ్ళు అయితే ఆపేయాలి కాబట్టి సో మనం ఇంకా నీళ్ళు అయితే ఆపేసి తగు జాగ్రత్తలుగా తీసుకున్నామంటే మన పైరు అనేది అంతా ఎండిపోద్ది, గింజలు బాగా తిరగబారుతాయి కాబట్టి మనకి కొనే దళారులు కూడా రిస్క్ లేకుండా మనం అయితే పైరుని అయితే అమ్ముకోవచ్చు అనమాట.
ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.